ఈటీవీ అన్నదాత కార్యక్రమం మరి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు, రైతే రాజుగా పేర్కొంటున్న మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఈటీవీ కార్యక్రమం వల్ల అందరూ అన్నదాతలకు మరి ఎప్పటికప్పటికి నవీన విజ్ఞానం దానిపైన మంచి అవగాహన కల్పించుకుంటూ ఇప్పుడు రైతు యొక్క వ్యవసాయం కూడా మారింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా. కాబట్టి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అన్నదాత 30 వసంతాలు పూర్తి చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో అన్నదాత ఈటీవీ ప్రోగ్రాంకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా దీంట్లో అన్నదాత ప్రోగ్రాంలో వచ్చేటువంటి పంటలపై యాజమాన్య పద్ధతులు కావచ్చు, పరిజ్ఞానం కావచ్చు, సాంకేతిక పద్ధతులు కావచ్చు, ప్రతి పంటపై కావచ్చు, చేపల పెంపకం కావచ్చు, తేనెటీగల పెంపకం కావచ్చు, అదేవిధంగా కోళ్ళ పెంపకం కావచ్చు, అన్నిటిపైన మంచి విషయ పరిజ్ఞానం తెలుపుతూ ముందుకెళ్తుంది. కాబట్టి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా కొనసాగాలని, ఎన్నో ఇలాంటి మంచి పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలని యాజమాన్యాన్ని కోరుతున్నాను. ఈటీవీ అన్నదాత కార్యక్రమం మనకి 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి రామోజీరావు గారు చాలా సక్సెస్ఫుల్గా దాన్ని ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అది రైతు సోదరులందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. వ్యవసాయం కానీ, పశుపోషణ, అన్ని రకాలుగా హార్టికల్చరు, అన్ని విభాగాల్లో కూడా శాస్త్రవేత్తల చేత చాలా రెగ్యులర్గా ఎక్కువ మంది వీక్షకులు రైతు సోదరులకి లాభదాయకమైన ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నందుకు ఈటీవీ వారికి నా అభినందనలు. 4 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ గురించి కూడా ఆర్గానిక్ క్రాప్స్, ఎన్పిఓపి సర్టిఫికేషను, ఇండిగ్యాప్ వీటి మీద కూడా చాలా ప్రోగ్రామ్స్ అన్నదాత వాళ్ళు రైతు సోదరులకు అందిస్తున్నందుకు ఈటీవీ వారికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, డిజిటైజేషన్ ఇన్ అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్ కూడా వీటిలో భాగం చేసుకొని ఆ ఎక్స్పర్ట్స్ చేత కనుక చెప్పిస్తే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈటీవీ అన్నదాత 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి వివిధ రకాల పంటలు పండించి మార్కెటింగ్ చేసుకోవడానికి, కొత్త పద్ధతులను కూడా చూడడానికి, తెలుసుకోవడానికి ఈటీవీ అన్నదాత రైతులకు చాలా ఉపయోగపడ్డది. గత 30 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేసేటప్పుడు పూర్తిగా నాటావులు, ఒంగోలు ఆవుల్లోకి వచ్చి వాటి మూత్రం, వాటి పేడ, వాటి వ్యర్థ పదార్థాలతోటి చక్కటి వర్మి కంపోస్ట్ తయారు చేయడమే గాక సేంద్రియ పద్ధతుల్లో చేయడానికి కూడా మాకు అన్నదాత చాలా ఉపయోగపడ్డది. ఈ అన్నదాత ప్రోగ్రాం మనం చూసుకున్నట్లయితే గత 30 ఏళ్ళుగా రైతులకి ఎటువంటి వ్యవసాయ రిలేటెడ్ సంబంధించిన సమస్య వచ్చినా కూడా తక్షణంగా మనకు రైతులకు కావాల్సిన విధమైన సొల్యూషన్స్ ఇస్తూ చాలా చక్కగా మన రైతులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. సో ఒక పంటలో వచ్చే వ్యాధి ఏంటి, దాన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు, గుర్తించిన తర్వాత దానికి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి మందు కొడితే మనకు తొందరగా తగ్గుతుంది, ఇటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ మనకు రైతులకు కరెక్ట్గా అందజేసి రైతులకి టైమ్లీ ఇది ఉపయోగపడేటట్టుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈటీవీ అన్నదాత ప్రోగ్రాం రైతు సోదరులకి చాలా మేలు చేసింది, ఇంకా చేస్తూ ఉంది. ఉదయం ఏదైనా రైతు ఏదైనా టీవీ పెట్టగానే ముందు ఈటీవీ అన్నదాత ప్రోగ్రాం చూసిన తర్వాతే ఆయన దైనందిక కార్యక్రమాలు నడుపుకునే స్టేజ్కి ప్రజెంట్ రైతులు ఉన్నారు మన వాళ్ళంతా కూడా. అది కాకుండా ముఖ్యంగా మా శాస్త్రవేత్తలు కానీ, మా పరిశోధన స్థానం కానీ, మా యూనివర్సిటీ ద్వారా కానీ ఏదైనా ఒక టెక్నాలజీ, ఒక పంటలో ఒక రకం వచ్చిందంటే దాన్ని ముందుగా రైతులకి చేరడానికి ఈ మాధ్యమం, ఈటీవీ అన్నదాత మాధ్యమం చాలా దోహదపడింది. రైతుకి ఏ విధంగా అయితే వ్యవసాయంతో పాటు అనుబంధ వ్యవస్థలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అన్నదాత ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది, ఇక ముందు కూడా ఇస్తుంది. కాబట్టి ముందుగా ఈ 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న ఈటీవీ అన్నదాత వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎక్కడో ఉన్న సాంకేతిక పద్ధతుల్ని కూడా వాళ్ళ ఇంటి ముందు పొద్దున్నే ప్రతిరోజు మార్నింగ్ 6:30కే వాళ్ళ ఇంటి ముందు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. మేము చెప్పేదానికంటే కూడా విజువలైజేషన్, అంటే మేము చెప్పేకంటే విజువలైజేషన్ చూపించడం జరుగుతుంది. ఏ పంటకి ఏ టైంలో ఏ నివారణ చేయాలనేది ప్రతిరోజు క్రమం తప్పకుండా 365 రోజులు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఈ వ్యవసాయంలో చేయాల్సిన రైతులందరికీ దీని వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకుంటే ఇది ఒక ఎన్సైక్లోపీడియా అవుతుంది. ఈ ఈటీవీలో అన్నదాత కార్యక్రమం అనేది చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. దాదాపుగా 30 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో ఈటీవీ వారికి ముందర నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ, మనం అలాగే ఇస్తున్న వీడియో క్లిప్పింగ్స్ కానీ అన్నీ కూడా రైతులు
కళ్ళతో చూసి వాటిని బాగా ప్రాక్టీస్ చేసి అందరికీ కూడా ఉపయోగపడేలాగా చేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు విత్తన లభ్యత గురించి, ఏ వెరైటీలు ఏ టైంలో వేసుకుంటే బాగుంటుంది, అలాగే వాతావరణం రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ ఈటీవీ కార్యక్రమంలో చూపించడం వలన రైతులు బాగా దీనిని ఉపయోగించుకుంటున్నారు. కాలానికి అనుగుణంగా లేకపోతే వాతావరణానికి అనుగుణంగా ఆ పర్టికులర్ టైంలో ఎటువంటి పంటలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో గమనించి వెంటనే అది మనకి అన్నదాత కార్యక్రమము చూస్తే దానికి మనకి సమాధానం అనేది దొరుకుతూ ఉంటుంది. రైతులకైనా కానీ ఇంకా ఎవరైనా వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళకు కూడా పొద్దున మనము ఆ అన్నదాత ప్రోగ్రాం ఓపెన్ చేయగానే అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది అన్నట్టు. వ్యవసాయ పంటలనే కాదు, మనకి పాడి పంటలనే కాదు, ఇంకా మనకి ఆయిల్ పామ్ కానీ తోటల్లో కానీ అన్ని రకాలుగా కవర్ చేసుకుంటూ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సమయానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా రైతులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమం ఈ అన్నదాత కార్యక్రమము. అందరూ శాస్త్రవేత్తలు ఫార్మర్ దగ్గరికి వెళ్ళలేరు, కానీ వాళ్ళు వచ్చి ఏంటంటే వివిధ శాస్త్రవేత్తల దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకొని మళ్ళీ దానికి ఇంకా మంచిగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ విజువలైజేషన్ రైతులకి ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టుగా ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో ఉపయోగపడుతుందండి.